అంతర్రాష్ట్ర వన్యప్రాణుల స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. 2 వన్యమృగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో ఈ తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ అటవీ అధికారులు పోలీస్ స్టేషన్కు తరలించారు. అస్సాం నుంచి కలకత్తా నుంచి సార్ 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 ఇవ్వండి సార్. వన్యమృగాలను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 2 వన్యప్రాణులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం. భవానీ, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద వన్యప్రాణులు మనం తరలిస్తున్నట్టుగా సమాచారం రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం అలాగే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అప్రమత్తమై ఈ రోజు ఉదయం ఈ వన్యప్రాణులు అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఠాని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు కలకత్తా నుంచి చెన్నై తరలిస్తుండగా ఈ ముఠా దొరికినట్టుగా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. అయితే ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద వీళ్ళు ముఠా రెడ్ హ్యాండెడ్ గా దొరకంతో వాళ్ళని పట్టుకొని శ్రీకాకుళం జిల్లా అంపోల్ జైలుకి పంపించడం జరిగింది. అయితే వీళ్ళ నుండి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. వీళ్ళు వెనక ఎటువంటి ముఠా దాగి ఉంది, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ ముఠా ఈ విధంగా వన్యప్రాణులు తరలిస్తున్నటువంటి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే పూర్తిగా ఈ ముఠా పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళు 3 పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ ముఠా ఇప్పటి నుంచి ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ నాగభూషణం.